హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు 26th ట్యూస్డే. ఇంకా కరెక్ట్గా 2 రోజులు ఉందన్నమాట మనం ట్రావెల్ చేయడానికి. నిన్న పెట్టిన వ్లాగ్ కింద చాలా 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 ప్లేసెస్ రికమెండ్ చేశారనమాట. అందులో నుంచి ఫిల్టర్ చేసుకొని ఒక 4 days, బికాజ్ 4 days కంటే ఎక్కువ క్రాస్ అయితే మళ్ళీ జూలీ వాళ్ళకి స్కూల్స్, కాలేజెస్ ఇప్పటికే చాలా డేస్ పర్మిషన్ తీసుకున్నాము. సో మరి వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి మెయిన్ ప్లేసెస్ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. అవి కవర్ చేసి వద్దామని చెప్పేసి. సో మోస్ట్లీ మేము స్టార్ట్ అయ్యేది ఇంకా 2 days అనుకుంటున్నాం, బికాజ్ ఇంకా ఫైనల్ డే అనేది ఫిక్స్ కాలేదు. వెళ్ళడం పక్క, కానీ ఒకరోజు ముందా ఒకరోజు వెనకాల అనేది అజిత్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్కేస్ వర్క్ అంతా ఈరోజే కంప్లీట్ అయిపోతే టుమారోనే స్టార్ట్ అవుతాము. ఇఫ్ ఇన్కేస్ లేట్ అయింది అనుకుంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా మమ్మీ ఒక చిన్న రిజిస్ట్రేషన్ వర్క్ ఏదో ఉంటే అన్నీ ప్రిపేర్ చేసేస్తే వెళ్ళిపోయింది అనమాట. నేను కూడా చూసారు కదా, మార్నింగ్ డ్రింక్ అంతా ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. యాక్చువల్లీ హెయిర్ అంతా చాలా పిచ్చి పిచ్చిగా ఉందని చెప్పేసి హెడ్ బ్యాండ్ ఏదో పెట్టుకున్నా. ఈ హెడ్ బ్యాండ్ లింక్ ఇది నేను షీన్ మనకు ముందు బ్యాన్ అవ్వనప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు బ్యాన్ అయ్యి మళ్ళీ అమెజాన్లో ఏదో అవైలబుల్లో ఉన్నట్టుంది. కానీ ఇప్పుడైతే అసలు లేటెస్ట్ మోడల్సే రావట్లేదు. షీన్లో నేను చెక్ చేశాను, అన్నీ అవుట్డేటెడ్ మోడల్సే ఉన్నాయి. ముందు స్వెట్ షర్ట్స్ ఎంత మంచిగా ఉండేటివో షీన్లో అయితే, బట్ ఇప్పుడు రావట్లేదు. అవుట్ఫిట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. ఈరోజు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అజిత్ ఇంటికి వచ్చిన తర్వాత తను ఫ్రీ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ షాపింగ్. నా షాపింగ్ కాదు ఈరోజు, అజిత్ కోసమే. బికాజ్ వెళ్తున్నాం కదా ఊరికి, వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు కొన్ని కావాలంట, కొనుక్కుందామని చెప్పాడు వెళ్ళి. సో ఈవినింగ్ ఆ పని చూసుకోవాలి. ఈవినింగ్ వరకు అయితే ఏం ప్లాన్స్ లేవు. నేను కొంచెం ఎడిటింగ్ వర్క్ అది ఇది కంప్లీట్ చేసుకోవాలి. నిన్న వ్లాగ్ ఎవరైనా చూడకపోతే అది కూడా చూసేయండి, ఎందుకంటే ఒక 2-3 days తర్వాత వ్లాగ్ పోస్ట్ చేశా కదా, అందుకు నోటిఫికేషన్ సరిగ్గా వెళ్ళిండవు. బికాజ్ నాకు కూడా యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ కొంచెం హెడేక్గా ఉండింది అనమాట ఈ 2 days, అందుకే పోస్ట్ చేయలేకపోయాను. సో అది కూడా మిస్ అయ్యింటే చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి హిట్ దట్ లైక్ బటన్. అండ్ ఇప్పుడు మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. నేను డాడీ అజిత్ అయితే లంచ్ చేసాం, కానీ మమ్మీ ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోలేదు. అంటే ఇక్కడ నుండి ఒక 20-30 kilometers అనమాట, వేరే ఊర్లో ఉండేది రిజిస్ట్రేషన్. 3 o'clock అయితే ఉంది టైము. పాపం మార్నింగ్ కొంచెం తినింది అండ్ వెళ్ళేటప్పుడు బనానా తినేసి వెళ్ళింది కాబట్టి సేఫ్. యూజువల్గా అయితే మండే, థర్స్డే, సాటర్డే అట్లా ఏమన్నా ఏకాదశి అట్లా ఉన్నప్పుడు అయితే ఫాస్టింగ్ ఉంటుంది. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఫాస్టింగ్ ఉండి మళ్ళీ ఆఫ్టర్నూన్ పూజ చేసిన తర్వాత, ఫ్రెష్ అప్ అయి పూజ చేసిన తర్వాత మళ్ళీ లంచ్ చేస్తుంది. అప్పటి వరకు అసలు ఏం తిందు. ఈరోజు కానీ అట్లా ఏమైనా ఏకాదశి అట్లా ఉండింటే ఇంకా అయిపోయేది ఆకలితో. బికాజ్ మార్నింగ్ నుండి ఏం తినకుండా ఉండడం అంటే ఎనర్జీ చాలా డ్రాప్ అవుతుంది. మేము చెప్తాం ఎందుకు మమ్మీ అన్ని డేస్ ఫాస్టింగ్ ఉంటామని. లిటరలీ మంత్లో 30 daysలో 15 days ఫాస్టింగ్ ఉంటుంది. దట్స్ రియలీ నాట్ హెల్దీ. అస్సలు హెల్దీ కాదు. అంటే కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగానే అయిపోతుంది మా మమ్మీది. థ్యాంక్ఫుల్లీ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది, కానీ చాలా మెంబర్స్ డే అంతా ఉంటారు. డోంట్ స్టార్వ్ యువర్ సెల్ఫ్, జస్ట్ ఈట్ హెల్దీ. అంటే దేవుడి భక్తి ఉంటుంది, ఐ అగ్రీ, ఎవరిది నేనేం తప్పు పట్టట్లేదు, కానీ హెల్త్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. నేను మా మమ్మీకి చెప్పి చూస్తాను. సో మా మమ్మీకి చెప్పిన కన్సర్న్తోనే మీ పేరెంట్స్కి, చూసే వాళ్ళు చాలా యంగ్స్టర్స్ ఉంటారు కదా, మీరు కూడా మమ్మీ వాళ్ళకి చెప్తూ ఉండండి. కొంచెం అయినా తింటూ ఉండండి. అట్లీస్ట్ వీక్లీ మా మమ్మీ 3 days చేస్తూ ఉంది కదా, ఒక్కరోజైనా తప్పించేకి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడో ఒకసారి సక్సెస్ అవుతాము, మిగతా రోజుల్లో నార్మలే. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ అంటే ఇప్పుడు ఆఫ్టర్నూనే అయింది కదా, ఇంకొక 2 hours అజిత్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ షాపింగ్. దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఈ లోపల న్యాప్ తీసుకుందాం అనుకున్నా కానీ నాకు మళ్ళీ గుర్తొచ్చింది, నేను ట్విలైట్ ఎప్పుడుదో అసలు ఆ మూవీస్ ఎప్పుడో ఇప్పుడు చూస్తున్నాను నేను. అసలు అవన్నీ ఎట్లా మిస్ అయ్యానో ఏమో. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉన్నాయి. లాస్ట్ సీజన్లో ఉన్నా అనమాట. అంటే 5 ట్విలైట్ మొత్తం 5 ఉన్నాయన్నమాట. అవి సిరీస్ లాగా ఉన్నాయి, కానీ మూవీస్ సిరీస్ కాదు, ఎపిసోడ్స్ ఉండవు, జస్ట్ మూవీస్ లాగా అయిపోతూ ఉంటాయి. నేను లాస్ట్ దాంట్లో ట్విలైట్ సాగా బ్రేక్ డౌన్ 2లో ఉన్నట్టున్నాను నేను. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. అంటే మీకు ఫ్రిక్షన్ స్టోరీస్ నచ్చితే డెఫినెట్లీ మీకు ఆ మూవీస్ నచ్చుతాయి. మోస్ట్ ప్రాబబ్లీ అందరు చూసే ఉంటారు, కానీ మిస్ అయిన వాళ్ళు ఉంటే 2021లో డెఫినెట్లీ మస్ట్ వాచ్. మీకు టైం ఉన్నప్పుడు చూస్తూ ఉండండి. ఒక్కొక్క మూవీ
2 hours 2.5 hours అట్లా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. లిటరలీ టైమ్ విల్ పాస్ అవే అండ్ యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్. వ్యాంపైర్ డైరీస్ నచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ ట్విలైట్ కూడా బాగా నచ్చుతుంది. నేను ఇప్పుడు అది కంప్లీట్ చేసి ఐ విల్ డూ సమ్ పెండింగ్ వర్క్స్. అవును మమ్మీ, నా ఐరన్ బట్టలు వచ్చినాయా? ప్యాక్ చేసుకోవాలి కదా, దాంట్లో ఏవి మంచిగా ఉన్నాయో మనం చూసి కొత్తగా పెట్టుకుంటా. డ్రెస్సులు కొన్ని మర్చేసిన కొత్త. నాకు యాక్చువల్లీ ఒక శారీ ఉందన్నమాట, ఇది కొన్నాను. సో ఈ శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంది, కానీ ఇది ఆంటీ నాకు బ్లౌజ్ ఇది రెడీ చేసిస్తే బెటర్, ఎందుకంటే ఇది వేసేసుకోవచ్చు. నేను ఇది పూజకు అని చెప్పేసి తీసుకున్నాను. చూద్దాం ఇఫ్ ఇన్ కేస్ పంపించలేదా మమ్మీ ఇంకా శారీ? ఇంకా ఏమో ఆంటీకి టైం ఉందో లేదో. ఆంటీకి టైం ఉంటే అది నాకు బ్లౌజ్ ఒకటే రెడీ చేపిస్తే నేను వేసేసుకుంటా. అదే బ్లౌజ్ ఫోన్ చేస్తాయి, రేపు ఒకటే కదా టైం ఉండేది. ఒకసారి ఫోన్ చేయి, ఇఫ్ ఇన్ కేస్ అవుతుంది అంటే బాలుతో పంపించచ్చు. లేదంటే ఉగాది రోజు కట్టుకుంది. ఉగాదినా? దీపావళి దివాళీ రోజన్నా కట్టుకోవచ్చు, కానీ పూజలో ఉంటుంది కదా బాగా. అదే పని దానికి మళ్ళీ అన్ని జ్యువెలరీ అంతా సెట్ చేసుకున్నా. అరౌండ్ 6 o'clock అట్లా వెళ్ళాము నేను ఆ జిత్తు షాపింగ్కి. స్ప్లిట్ అయిపోయామన్నమాట. నీ షాపింగ్ నువ్వు చేస్తూ ఉంటు, నాది నేను చేస్తాను, లేట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి. నేను ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేశాను, దివాళీకి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది, మంచిగా తీసుకోవచ్చు అని చెప్పేసి. అట్లీస్ట్ ఒక 2 అవుట్ఫిట్స్ అయినా తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయి ఉన్నాను. కానీ అన్ఫార్చునేట్గా నాకైతే కలెక్షన్ అస్సలు నచ్చలేదు. నార్మల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంది. కొత్త మోడల్స్ ఏమీ రాలేదు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఉన్న మోడల్సే ఇంకా చాలా బెటర్ అనిపించింది యాక్చువల్గా. నా దగ్గర ఇంకా కొత్తవి కొన్ని ఉన్నాయి కదా, సో అవే వేసుకుంటే సరిపోతుందని చెప్పేసి. అదేంటో కానీ ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ఏం అవుట్ఫిట్ ముట్టుకున్నా అది కింద పడిపోతా ఉంది, మళ్ళీ దాన్ని పెట్టేది అదే సరిపోయిందనమాట లిటరలీ. సో 1-2 నచ్చాయి, కానీ మరి ఇలాంటి మోడల్ ఉంది కదా ఎందుకులే అన్నట్టు అనుకున్నాను. అప్పుడు అనిపించింది మా మమ్మీకి చెప్పేది కరెక్టే. మా మమ్మీ చెప్తా ఉంటుంది అనమాట, ఫెస్టివ్ సీజన్లో ఎప్పుడు బట్టలు కొనకూడదు, ఎప్పుడు బాగుండవు, అండ్ ప్రైజెస్ డిస్కౌంట్స్ కూడా పెద్దగా ఉండవు, ముందే మంచిది తెప్పిస్తారు ఒక్కొక్కసారి అని చెప్పేసి. అది కరెక్టే అనిపిస్తుంది. ఇక్కడ ప్రైజెస్ చూసుకొని నా సైజ్ ఉందా లేదా చూసుకొని అక్కడే సగం టైం వేస్ట్ అయితే ఉంటుందన్నమాట. అందుకే ఆన్లైన్లో తీసుకోవడం చాలా ఉత్తమము. లాక్డౌన్లో నాకు అదే అర్థమైంది, ఆన్లైన్ షాపింగ్ చాలా బెటర్. అట్లీస్ట్ విండో షాపింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా నచ్చితే మనము కార్ట్కి యాడ్ చేసుకోవడము, విష్ లిస్ట్కి యాడ్ చేసుకోవడం చేస్తే మనకు ఆఫర్స్ ఉన్నప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట తీసుకోవడము. అక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఒక ఫోటో తీస్తే, ఏదైనా అవుట్ఫిట్ నచ్చితే ఒక ఫోటో తీసి మళ్ళీ మా మమ్మీకి పెడతా అనమాట, ఇది బాగుందా బాగలేదా అని చెప్పేసి. మా మమ్మీకి మెటీరియల్ చూసిన వెంటనే కొంచెం ఐడియా వస్తుంది కదా, సో మళ్ళీ అక్కడ నుండి అప్రూవల్ రావాలన్నమాట. మనం ఒకటే సెలెక్ట్ చేసుకోము, కొన్ని అయితే నేనే సెలెక్ట్ చేసుకుంటా. కానీ ఎథ్నిక్వి మా మమ్మీ సెలెక్షన్ ఇంకా బాగుంటుంది అని నా ఫీలింగ్. సో ఈ పంచాయత్ కంటే ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా బెస్ట్ అనిపించింది నాకు. Feel like I can fly. Thinking about today and night.
యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా మ్యాక్స్కి వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకోండి, బికాస్ అక్కడ కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి అనిపిస్తోంది నాకు. అలా సెట్ ఆఫ్ 6-7 వస్తాయి కదా, అవన్నీ తీసుకున్నా కూడా అరౌండ్ ఒక 399 వస్తుంది. రెగ్యులర్గా ఆఫీస్కి కానీ ఇంట్లో కానీ లేదంటే కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్కి చాలా మంచి యూజ్ అవుతాయి అనమాట. అలాంటి డేంటీ ఇయర్ రింగ్స్ చాలా మంచిగా అనిపిస్తాయి. అలాంగ్ విత్ దట్ నేను మ్యాక్స్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకుంటా అంటే ఈ ట్రావెల్ సెట్స్ వస్తాయి, సెట్ ఆఫ్ 3 వస్తాయి అనమాట. నార్మల్ బ్యాగ్స్ లాగా, అంటే స్కిన్ కేర్, మేకప్ లేదంటే కాటన్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి క్వాలిటీ చాలా బాగుంటాయి. నేను నెక్స్ట్ ప్యాకింగ్ వీడియో అలాంటివి చేస్తాను. అంటే టోటలీ ప్యాకింగ్ కాదు, కొన్ని లాస్ట్ మినిట్ వర్క్స్ ఉంటాయి కదా, మేము కూడా సడన్గా అనుకోకుండా వెళ్తున్నాము. సో ట్రావెల్కి కొంచెం అప్పుడు చూపిస్తానండి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డెఫినెట్లీ పిక్ చేసుకోండి. నా షాపింగ్ ఒక 10-15 మినిట్స్ చూసి నాకు ఇంకా మోడల్స్ నచ్చక వెళ్ళాను అనమాట అజిత్ దగ్గరికి. అజిత్ ఇంకా చూస్తూనే ఉన్నాడు, వాళ్ళకు కూడా పెద్ద ఏం కలెక్షన్ లేదంటే. యూజువల్గా అజిత్ నాకంటే చాలా క్విక్గా షాపింగ్ చేస్తాడు, ఎక్కువ టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఎస్పెషల్లీ షాపింగ్ చేయాలంటే తనకి ఇంకా బద్ధకం అనమాట, సైజెస్ అన్నీ చూసుకోవాలి మళ్ళీ ట్రయల్ చేయాలి అని. నేను యూజువల్గా వెళ్ళినప్పుడు ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా ట్రయల్ ఏం చూడను, నా సైజ్ నాకు ప్రాపర్గా తెలిసి ఉంటుంది. చూడంగానే నేను గుర్తుపట్టేస్తాను అనమాట ఇది నా సైజా కాదా అని చెప్పేసి. సో యా ఫైనల్లీ ఇంకా చెప్పులు అస్సలు లేవండి నా దగ్గర. చాలా ఉన్నాయి అంటే ఎథ్నిక్ వేర్లకు వేసుకోవడానికి, యూజువల్గా వేసుకోవడానికి నాకు ఇట్లా సాఫ్ట్గా ఉండేటివి ఇష్టము. చూస్తున్నాము నేను అజిత్ ఏవి బాగున్నాయి ఏంటి అని. అజిత్ ఏంటంటే అంత ఈజీగా ఒప్పుకోడు అనమాట, ఏదన్నా నచ్చకపోతే అసలు బాలేదు ఇవే తీసుకో అని చెప్పేసి. ఆ పింక్ నచ్చాయంట, ఎక్కడో చూసాడంట, అరౌండ్ ఒక 4000 అట్లున్నాయి, ఇదే మోడలే ఉంది, ఈ మోడల్ తీసుకో, ఇక్కడ ఓన్లీ 400 ఉంది కదా అని చెప్తే ఏవో కొన్ని తీసేసుకొని వచ్చాము ఇంకా. మమ్మీ నీకు గిఫ్ట్ తెచ్చినాం మేము. గిఫ్ట్ ఏదో గెస్ట్ అయ్యి గిఫ్ట్ ఒకటి ఉంది. ఏ ఉంది మమ్మీ గిఫ్ట్, ఏ మర్చిపోయినావా? తీసుకోలేదా? ఏ మ్యాక్స్ లో బ్రో ఫ్రీ వచ్చింది తీసుకోండి. ఏ నువ్వు ఎంత బ్రో ఫ్రీగా? నాకు తెలిసి దాంట్లో ఫ్రీ వస్తాయి. గ్లాసులో బూసులు వచ్చింది. మా డొక్కు ఏం కాదులే, మనం యూస్ అయ్యేటివే, ముందు ఏం కాదు. ముందు కదా, ముందు లాంటివి కాదు, ఏదో బొమ్మ మీద అయితే వేరే ఉంది. ప్లేట్స్ చాలా ప్లేట్స్ వాడతాను. హలో మ్యాక్స్ లో వచ్చేటి బాగానే ఉంటాయి. బౌల్స్ వచ్చినాయి, ఏంటో తెలీదు, లోపల ఉంటే ఎట్లుంటాయో తెలియదు కానీ బయట నుంచి అయితే బొమ్మలో బాగానే ఉన్నాయి. ఓపెన్ చేసి చూసినావా? అవునా, బాగాలేవా? సర్లే ఏదో ఒక దానికి వాడచ్చు. ఏమైతే ఇంట్లో ఉంటాయి వేస్ట్ అవుతాయా? ఏం వేస్ట్ కావు, ఊరికే బాగాలేవంటావు జనాలు అయితే. ఏం తీసుకున్నాడు అజిత? జీన్స్ కోసం మళ్ళీ వేరే రిలయన్స్ బౌల్స్ వచ్చింది. ఆ మిగతా అన్ని అక్కడే దొరికినాయి, ఏం లేవు తెలుసా కలెక్షన్. నేనైతే ఒక్కటే ఒక నార్మల్ టాప్ తీసుకున్నా, అది కూడా తీసుకోవాలంటే తీసుకున్నా. చెప్పులు తీసుకున్నా మమ్మీ, ఆ బ్లాక్ వే ఉన్నాయని కొంచెం పింక్ కలర్ వేవ్ తీసుకున్నా, ఏం బాగాలేవు అసలు. నా దగ్గర ఉండేటి చాలా వేలు డ్రెస్లు, అందుకే నువ్వు పెట్టండి కానీ వద్దులేనండి. తీసుకోలేదు, అది కూడా 1400 ఎంత ఉండింది. ఇంకా ఎందుకులే బాగాలేదు చూసేకి అంత, కానీ ప్రైసెస్ ఏం తక్కువే కానీ చూసేకి ఏం బాగాలేవు అసలు. పండుగ సీజన్ లో వంట వేసేసింటారు. దివాళీ ఉంటాయేమో అనుకున్నా, పండుగ సీజన్ లో ఎక్కువ ఉంటాయి అనుకున్నా. అస్సలు లేవు, నాకు నచ్చలే అస్సలు. నచ్చ అజిత్ కూడా ఎంతసేపు ఎదిగినాడు తెలుసా. ఏది నిరంజన్ అది ఒక బాక్స్ ఉండల్లా, ఇదే అజిత్ ఒకడు ఇంకా చూడండి బాలేదు అంటాడు. ఏదో ఒకటి ఫ్రీ వచ్చింది అనుకుంటే బాలేదు అంటూనే ఉంటాడు. ఓ ఇవి బాగున్నాయిలే, చూడు మమ్మీ బాగున్నాయి కదా, నేను చెప్తే బాలేవు అంటున్నాడు. కంపెనీ ఏదో ఒకటి తీసుకోవాలా, కంపెనీ అయితే కంపెనీ వాడుకోవచ్చు కదా. ఇంకొక 1000 ఎక్స్ట్రా చేసిందంటే ఇది మమ్మీ అమెరికన్ టూరిస్ట్ అది ఏదో వస్తా ఉండే బ్యాగ్, కానీ అది కూడా ఏం బాగాలేదంట. మళ్ళీ దానికి ఎక్స్ట్రా 800 పెట్టాలంట. బయట 60 ఏం తెలియదు మమ్మీ డబ్బులు. ఏం తెలియదు అడుగుతానా. ఇది బాగున్నాయిలే, ఏమి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాయి. చూడు నేను అదే అన్న, ఎంత క్లాస్ ఉన్నాయి చూడు, కర్రీస్ వేసుకుంటే కంటే బాగుంటాయి, ఫ్రీ వచ్చినాయి, బాగున్నాయిలే.
చెప్తున్నాం కదా ఇంకా ప్యాకింగ్ చేద్దామని చెప్పేసి వార్డ్రోబ్ ఓపెన్ చేశాను, కానీ కొంచెం ఓపిక మిగిలిండేది, దాన్ని సేవ్ చేసుకొని ఎడిటింగ్కి వాడడం బెటర్ అనిపిస్తుంది. ప్యాకింగ్ కావాలంటే ఇంకా టుమారో మార్నింగ్ అంతా టైం ఉంది కదా, మమ్మీ నేను కలిసి చేసేస్తే పెద్ద పని ఏం కాదు అనిపిస్తుంది. బికాజ్ ఎడిటింగ్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ప్రీ షూట్ చేసి పెట్టుకున్న వీడియోస్ ఏవి లేవన్నమాట. ఇన్ని రోజులు మంచిగా రెస్ట్ తీసుకొని వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఇప్పటి నుంచి కాన్స్టాంట్గా పోస్ట్ చేయడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నవి 2 ఫేవరెట్ అవుట్ఫిట్స్. ఈ 2 ఫేవరెట్ అవుట్ఫిట్స్ ఆల్రెడీ వాడేశాను. నేను అదే అనుకుంటున్నాను, అయ్యో దీనికి సేవ్ చేసుకొని పెట్టుకుంటే బాగుండేది అని. కానీ ఇవి కూడా మంచి ఒకేషన్స్కే నేను యూజ్ చేశాను. సో అలాంటి స్పెషల్ ఒకేషన్స్ మీకు ఏమైనా ఉంటే మీకు యూజ్ అవుతాయని చెప్పేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నా దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఇండో వెస్టర్న్ మోడల్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎథ్నిక్ గౌన్ లాగా ఒకటి వస్తుంది. సో దీస్ 2 ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. మొత్తం ఈ మంత్కి అంతా ఇది వచ్చేసి నేను అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ రియలీ స్పెషల్. ఇది బ్రౌచర్ లాంచ్కి వేసుకున్నాను, అస్సలు మర్చిపోను. పక్కన ఎలా ఉంటుంది, నాకు ఎలా కనిపిస్తున్నాయని చెప్పేసి ఫొటోస్ యాడ్ చేస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో ఈ 2 అవుట్ఫిట్స్ ఆర్ ఫ్రమ్ స్పాన్ స్టూడియో బై శ్వేతా రెడ్డి గారు. నాకు ఎంతో నచ్చి క్వాలిటీ బాగా అనిపించి నేను డిజైన్ చేయించుకున్నామండి. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, స్పాన్సర్డ్ కాదు, అలా ఏమనుకోవద్దండి. నేను పర్సనల్గా నాకు నచ్చి డిజైన్ చేయించుకున్న, నాకు ఎంతో మంచిగా అనిపించాయి. క్వాలిటీ కూడా ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. లేదంటే అసలు మీకు రికమెండ్ కూడా చేయను అనమాట నాకు నచ్చకపోతే, బికాస్ ఐ కెన్ ఫీల్ ది మెటీరియల్. మీకు తీసుకున్నప్పుడు కొంచెం కాస్ట్లీ అనిపించవచ్చు, కానీ వన్స్ మీరు వేసుకున్న తర్వాత ఆ ప్రైస్కి డెఫినెట్లీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. బికాజ్ వీళ్ళు యూజ్ చేసినవన్నీ మనకు క్లాత్ కావచ్చు, లేదంటే క్లాత్ తీసుకొని డై చేయడం ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, బికాజ్ న్యాచురల్ కలర్స్ వాడుతున్నారనమాట వాళ్ళు దీంట్లో అన్ని. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇది గౌన్ అండ్ ఇక్కడ చాలా సింపుల్ గౌన్ అండి, బట్ ద మెటీరియల్ ఈజ్ రియలీ గుడ్. నాకు దీంట్లో బాగా నచ్చిన డీటెయిలింగ్ ఏంటి అంటే దిస్ వన్ రైట్ హియర్. మనకు ఇక్కడ షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా ఇట్లా వస్తుంది అనమాట డీటెయిలింగ్. అండ్ నాకు వీనెక్స్ అంటే పర్టికులర్లీ ఇంకా బాగా ఇష్టము. నేను తనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కూడా చెప్పలేదన్నమాట, బట్ షీఈస్ రియలీ స్వీట్. కరెక్ట్గా నాకు చేసి పంపించింది. ఒక్కసారి కూడా ఆల్టర్ కూడా చేయలేదండి దీన్ని. నేను యాజ్ ఇట్ ఈస్ తను పంపించింది, నేను వేసుకోగానే నాకు సరిపోయింది. అండ్ ఐ సెడ్ అస్సలు ఎంత ప్రాపర్గా ఫిట్టింగ్ చేశారంటే, అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వేసుకున్నప్పుడు ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది నేను మీకు పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎస్పెషలీ దిస్ డీటెయిలింగ్ నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్రెడీ ఇది నేను డ్రై వాష్ కూడా చేయించాను అండ్ క్వాలిటీ ఫీల్స్ ది సేమ్ అండి. నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నేను ఈ 2 అవుట్ఫిట్ చేసుకున్నప్పుడు. అండ్ సెకండ్ వచ్చేసి ఇది నీట్గా మడత పెట్టాను నేను దీంట్లో మీకు చూపించాలని చెప్పేసి అదే పనిగా ఓపెన్ చేస్తున్నాను. ఇదేంటంటే కలంకారీ మీద మనకు మగ్గం వర్క్ అనేది యాడ్ చేశారు. ఇది టోటల్ ఒక మ్యాక్సీ గౌన్ లాగా ఉంటుంది అనమాట. అండ్ నాకు పర్టికులర్లీ నెక్ కొంచెం డీప్ ఉండడం ఇష్టం. లుక్ ఎట్ దిస్ ప్రింట్ గైస్, అసలు ఎంత క్లాసీగా ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందంటే లిటరలీ దీన్ని మీరు ఇంకా కావాలంటే కలర్స్ అయినా కలర్ కోఆర్డినేట్ చేసి కొంచెం కస్టమైజ్ కూడా చేసిస్తారు అనుకుంటా. నేను డీటెయిల్స్ కింద యాడ్ చేసి ఉంటాను, ఒకసారి చూడండి. అండ్ దిస్ అవుట్ఫిట్ నాకు ఇది కాస్ట్ అంత పర్టికులర్లీ 2 అవుట్ఫిట్స్ కాస్ట్ గుర్తులేవు. ఐ థింక్ దిస్ ఇస్ అరౌండ్ 8.5K. అదే చెప్తున్నాను, మీకు విన్నప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, కానీ మీరు ఒకసారి ఆలోచించండి. మనం బయటికి వెళ్ళి మెటీరియల్ తీసుకొని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకొని ఆ కలర్స్ మళ్ళీ డై చేయాలి, బికాస్ డై చేయాలి ఆబ్వియస్లీ. ఇక్కడ మనకు డ్యూయల్ టోన్స్ అనేది యాడ్ అయి ఉన్నాయన్నమాట ఆమ్రే ఎఫెక్ట్ రావాలంటే. సో దానికంతా అయ్యే ప్రైస్, మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళాలి, మనమే అన్ని చూసుకోవాలి. సో ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి ఐ డిసైడెడ్ ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు. కానీ నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ చెప్తున్నాను కదా, డెఫినెట్లీ మళ్ళీ పర్చేస్ అయితే చేస్తాను నేను వాళ్ళ పేజ్లో. సో దిస్ ఇస్ ద వన్. ఇలా మంచిగా కలంకారీ మీద మనకు ఇలా మగ్గం వర్క్ చిన్న డీటెయిలింగ్స్ ఇచ్చారు. అండ్ హాఫ్ హ్యాండ్స్ నేను ప్రిఫర్ చేసేది చాలా తక్కువ కదా, సో అంటే వి కనెక్టెడ్ మోర్ అనమాట. శ్వేత గారు సజెస్ట్ కూడా చేశారనమాట, నీకు ఇది ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. కమ్యూనికేషన్ కూడా నాకు బాగా నచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్ గైస్. నాకు ఏదైనా బాగా నచ్చితే నేను అట్లనే చెప్తూ ఉంటాను. సో దీస్ ఆర్ ద 2 అవుట్ఫిట్స్ దట్ ఐ లైక్ ది మోస్ట్. తర్వాత ఇంకేం ప్యాక్ చేసుకుంటాను ఏంది అనేది నాకు తెలియదు. ఇవి ఆల్రెడీ నేను వేసేసుకున్నాను. ఐ విష్ నేను ఇవి సేవ్ చేసుకుంటే బాగుండేది అని చెప్పేసి. అంటే వేసుకోవద్దా జూహి అన్నట్టు కాదు, నా దగ్గర ఇంకా కొత్త ఉన్నాయి, అవి కూడా వేసుకుంటే కొంచెం ఫోటోషూట్స్కి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి. కానీ క్వాలిటీ అయితే ఇవే బాగా నచ్చాయి. పక్కన నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను, ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. యూట్యూబ్లో కూడా ఆల్రెడీ వేసుకున్నాను, బట్ మళ్ళీ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ షౌట్ అవుట్ లాగా అంతే. డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేసి ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. నేను ఇంకా టుమారో ప్యాకింగ్ది తర్వాత కొన్ని పనులు ఉన్నాయి. మీరు చెప్పండి నేను ప్యాకింగ్ ఎలా చేస్తాను ఏంటి చూపించాలా, కొన్ని టిప్స్ ఇస్తాను. అలాగే ఇంకా రేపు ఏం పనులు ఉన్నాయి
కొన్ని పనులు అయితే ఉన్నాయి బికాస్ మళ్ళీ డే ఆఫ్టర్ టుమారోనే కదా వీఆర్ గోయింగ్. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ రైట్ నవ్ ఇప్పుడు అవ్వగానే ఎడిటింగ్ చేసేస్తాను, మీకోసం వీడియో పోస్ట్ చేసేస్తాను. సో మేక్ షూర్ టు లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి త్వరగా. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. డూ ఫాలో మీ ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్ గైస్. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.